డేటా సైంటిస్ట్ సాలరీ చూసి ఎక్సైట్ అవడం ఈజీ, కానీ వాళ్ళ డైలీ వర్క్ చూస్తే షాక్ అవుతాం. హార్వర్డ్ బిజినెస్ రివ్యూ డేటా సైన్స్ ని ఫ్లెక్సియెస్ట్ జాబ్ ఆఫ్ 21st సెంచరీ అని పిలిచింది. కానీ ఒక డేటా సైంటిస్ట్ 80% టైం ఏం చేస్తాడో తెలుసా? డేటా క్లీనింగ్. ఎస్, రియాలిటీ ఇదే. ఈ గ్లామరస్ జాబ్ బ్రేక్ డౌన్ చూస్తే 80% టైం డర్టీ డేటాతో డైలీ ఫైట్, నల్ వాల్యూస్, రాంగ్ ఫార్మాట్స్, డూప్లికేట్స్, మెస్సీ CSVs, 15% టైం అనాలిసిస్ అండ్ విజువలైజేషన్స్, రిమైనింగ్ 5% మాత్రమే యాక్చువల్ మోడల్ బిల్డింగ్. మిషన్ లెర్నింగ్ మ్యాజిక్ చివరి 5% లోనే జరుగుతుంది. బయట నుండి చూస్తే ఏసీ రూమ్ లో కూర్చొని 2 లైన్ల కోడ్ రాస్తే చాలు అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఎక్సెల్ షీట్స్ తో రెజ్లింగ్ చేస్తారు. స్విగ్గీ డెలివరీ ఎస్టిమేషన్ రాంగ్ గా వచ్చినా, స్పాటిఫై రాంగ్ సాంగ్ ని సజెస్ట్ చేసినా ఆ బ్లేమ్ మొత్తం డేటా సైంటిస్ట్ మీదే పడుతుంది. బట్ స్టిల్ డేటా సైంటిస్ట్ ఈ కష్టాలన్నీ ఎందుకు పడతారో తెలుసా? ఆ 5% లో బిల్డ్ చేసిన మోడల్ స్విగ్గీకి డెలివరీ టైం ని ప్రెడిక్ట్ చేస్తుంది, స్పాటిఫై కి నెక్స్ట్ సాంగ్ సజెస్ట్ చేస్తుంది, అండ్ హాస్పిటల్స్ లో డిసీజెస్ ని ఎర్లీగా డిటెక్ట్ చేసి మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే కిక్ తో అసలు 80% పెయిన్ అనేది గుర్తుకే రాదు. సో దీని వల్ల మనం డేటా సైన్స్ కి ఎడిక్ట్ అయిపోతాం. సో డేటా సైన్స్ లో మనం సర్వైవ్ అవ్వాలంటే కోడింగ్ కన్నా ముందు, మోడల్స్ కన్నా ముందు డేటా క్లీనింగ్ ని లవ్ చేయాలి. అది నేర్చుకున్న వాడే రియల్ డేటా సైంటిస్ట్. మీరు డేటా సైన్స్ ఫీల్డ్ లో ఉన్నా లేదా ఫ్యూచర్ లో డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నా కమెంట్స్ లో చెప్పండి. ఆల్రెడీ ఉన్న క్లీనింగ్ గ్యాంగ్ అని, ప్లాన్ చేస్తున్న బిగినర్ హియర్ అని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి రియల్ డేటా సైన్స్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.